మరణాలు అనేది ఉంటేనే ముందు తెలిసే ఇది ఉద్యమం స్టార్ట్ చేశారు. సాయుధ పోరాటం అంటేనే చనిపోవడాలు, చంపడాలు ఈ 2 ఉంటాయి. వాళ్ళు ఒకటి ఇక్కడ నష్టాలు తీవ్రంగా జరగటానికి కూడా ఏందంటే, రహస్య పార్టీ నిర్మాణం చేయడంలో పార్టీ మొదటి నుంచి ఫెయిల్ అయింది. రెండోది సాయుధ పోరాటం అవసరమా లేదా అనే దానితో సంబంధం లేకుండా వీళ్ళ అంటే చేయగలుగుతాం అంటే ప్రజల్ని మనము మోటివేట్ చేస్తే ప్రజలు కూడా సాయుధం అవుతారు అనే ఒక భ్రమలో నుంచి వెళ్ళడం వల్ల ప్రజలు సాయుధం కాలేకపోతున్నారు. ఎవరైతే నాయకులు వెళ్ళారో వాళ్ళు మాత్రమే ఈ 40 ఏళ్ళు ఆయుధాలు పట్టుకొని తిరిగిన తప్ప ప్రజలు ఆయుధాలు పట్టుకొని తిరిగిన సందర్భం ఎక్కడ కనిపించదు. సాయుధ దళాల నిర్మాణం ఉంది. సాయుధ దళాల నిర్మాణం అసలు ఏ విధంగా మొదలైంది? ఆర్గనైజేషన్కు సపోర్టుగా అంటే తమల్ని తాము రక్షించుకొని ప్రజల్ని ఆర్గనైజేషన్ చేయడం కోసం మాత్రమే ఏర్పడ్డటువంటి దళాలు ఇవి. చివరికి ఎక్కడికి పోయినాయంటే సాయుధ నిర్మాణాలు ప్రభుత్వ బలగాలతో పోరాడే విధంగా ఎదిగినాయి. ప్రభుత్వ బలగాలతో ఎప్పుడు మనం పోరాడాలి? అంతిమ యుద్ధంలో తప్ప మనము ఇప్పుడు పోరాడే అవసరమే లేదు. యాక్చువల్గా చివరి యుద్ధంలో శత్రువుతోని తలపడతాను, కానీ దేశవ్యాప్తంగా పార్టీ నిర్మాణమే కాలేదు. నీకు ప్రజలలో బలమైన పునాదే లేదు. ప్రజలు సాయుధ పోరాటం చేయడానికి సంసిద్ధంగా లేని సమయంలో ఆయుధాలు పట్టుకొని మనము ఫైట్ చేయడం వల్ల ప్రభుత్వ బలగాలు ఎందుకు ఉపేక్షిస్తేవి? కాబట్టి మావోయిస్ట్ పార్టీ ఇప్పటికైనా దాని మీద సీరియస్గా ఆలోచించాలని ఇప్పుడు మిగిలిన వాళ్ళు కూడా